మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఓకే మోహన్ రెడ్డి గారు 23 మంత్రులు ఓడిపోతున్నారట, 90% మంత్రులు అవుట్, అది వాళ్ళు మాట్లాడుతున్న అంశం. 99 మంది ఓడిపోతున్నారా? వీళ్ళ పార్టీ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, వీళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అధ్యక్షులు ఓడిపోతున్నారా? నాలుగోది తెలుసు. ఓపెన్ ఛాలెంజ్ మా అధ్యక్షుడు గాని మా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు గాని ఓడిపోతే శాశ్వతంగా టీవీ డిబేట్లకే కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మీకు దానికి సవాల్ స్వీకరించే దమ్ముందేమో చెప్పండి. దమ్ములు పుట్టుకతో వచ్చాయి తమ్ముడు, దమ్ములు మధ్యలో రావు. దమ్ములు ఆల్రెడీ దమ్ముతో వచ్చిన పార్టీ మాది, మీకు తెలియదేమో. ఓపిక పట్టు, ఎందుకు దమ్ములు మీసపు మేయడాలు ఇవన్నీ వద్దు సోదరా, కొంచెం ఓపిక పట్టు. మీరే కదా మీరు ముఖ్యమంత్రి మాట్లాడలేదు కదా. ఇప్పుడు 99 మంది మా వాళ్ళు ఓడిపోతే ఇప్పుడు వర్మ గారు రాసుకోమని చెప్పండి. రేపు మళ్ళీ కౌంటింగ్ లో డిబేట్ లో నువ్వు నేను బాలకోట గారికి కూర్చున్నాం, మళ్ళీ రిజైన్ చేసి నేను తప్పుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా. 99 మంది ఓడిపోతే మీ నలుగురిలో జాతీయ అధ్యక్షుడు ప్లస్ ప్రధాన జాతీయ కార్యదర్శి ప్లస్ పార్టీ అధ్యక్షుడు ప్లస్ బీజేపీ ఎన్డీఏ కూటమిలో అధ్యక్షురాలు, వాళ్ళలో ఏ ఒక్కరు ఓడిపోయినా మీరు ఓడిపోవడానికి, మీరు రిజైన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇది దీని మీద కట్టుబడదాం. దీనికి వర్మ గారు నోట్ చేసుకోమని చెప్పండి. ఆ రోజు నేను ఖచ్చితంగా తప్పుకుంటాను. అంటే ఏం పెద్ద ఇబ్బంది మోహన్ రెడ్డి గారికి నీరు గారిపోయింది. సినిమా డైలాగ్ చెప్పారు, పుట్టుకుతో రావాలని. పుట్టుకుతో దమ్ము వచ్చింది కదా. నేను అడిగిన దానికి మీరు మా జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఓడిపోతాడు అన్నారు. నేను ఓడిపోరు దమ్ముంటే ముగ్గురు మాట్లాడినప్పుడు నేను కనీసం ఒక్క మాట మాట్లాడినా. ఓకే కంటిన్యూ చేయండి, మీరు వింటున్నా కదా. ఆయన ఆపేరు, మరి ఇంత దారుణంగా తయారైతే కంటిన్యూ చేయండి. ఆయన ఆపేరు, ఆయన ఆపేరు, కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదేదో పరాక్రాలు చేస్తున్నారు కదా. మీ పరాక్రాలన్నీ రేపు 4వ తేదీ తెలిసిపోతాయి కదా. ఆ పరాక్రాల్లో తెలుసుకుందాం కదా. అప్పుడు మీరు రండి, నేను వస్తాను. వచ్చిన తర్వాత చూద్దాం. రెండోది మీరు ఏదో చెప్తున్నారు, ఎలక్షన్ కౌంటింగ్ లో వైఎస్ఆర్సీపీ దౌర్జన్యం చేస్తారు, ఇంకోటి అని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు ఆల్రెడీ దౌర్జన్యం చేసినారు, ఆల్రెడీ రిక్యూజ్ చేసినారు, ఆల్రెడీ రేపు బాక్సులు మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు మీరు కలిసి ఇక్కడ ఏదో మాట్లాడాల్సిన వాళ్ళు, ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని చర్చ పెట్టుకొని మీకు కావాల్సినటువంటి ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని, మీ కుప్పెట్లో పెట్టుకొని, మీకు అవసరం వచ్చిన చోట మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు, మీరు చెప్పినటువంటి అధికారులను అక్కడ నియమించి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉత్తమ అవార్డు తీసుకున్నటువంటి నాయకులను కూడా, అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎంత హై పిచ్ లో అధికారులు మీ చేతిలో ఉన్నారో, మీరు ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ దౌర్జన్యాలు ఎదుర్కోమని చెప్పి మా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినారు తప్ప మీ మీద దౌర్జన్యం చేయమని, మిమ్మల్ని మీద దాడి చేయమని మేము చెప్పలే. మీరు ఒకటిసారి గుర్తు తెచ్చుకోండి, గుండెల మీద చేయి వేసుకొని ఇట్లా మీరు ప్రచారం స్టార్ట్ చేసినారు, మేము ప్రచారం స్టార్ట్ చేసినాం. మేము ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కటి కూడా అబద్ధాలు కానీ లేక దౌర్జన్యాలు కానీ లేక విపరీతమైనటువంటి పోకడలతో కానీ లేక తల ఊగి మాట్లాడడం కానీ లేక తండ్రులను తల్లిదండ్రులను వాళ్ళ తాతల ముగ్గులను కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఏమన్నా మా నాయకుడు ఎక్కడన్నా చేసినాడా? మీ నాయకులు, మీకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని, తల్లిని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళను, ఆయన్ను మొత్తం అందరినీ వార్డు మెంబర్ గెలిచినటువంటి వ్యక్తి కూడా, వార్డు మెంబర్ గెలిచలేనటువంటి వ్యక్తి కూడా కాల్తో సందర్భాలు మీకున్నాయంటే మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, మీరు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు, మీ వేదికల మీద మీ దౌర్జన్యం ఎత్తుంది, మీ దౌర్జన్యంతో మీరు ఎంతమంది భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ భయప్రాంతుల ద్వారానే రేపు మా మీద మా దాడి చేయాలని. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటుందట. మీ వాయిస్ మ్యూట్ అయిందండి. ఉద్దేశంలో భాగంగానే మేము పనిచేస్తున్నాం తప్ప మేము దౌర్జన్యం చేయాలనే ఉద్దేశంలో లేమో. జనం బ్రహ్మాండమైనటువంటి ఇచ్చినారు. ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకారాన్ని చూస్తూ తొందరపడాకండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరే నిర్ణయించుకున్నంత మాత్రాన జరగదు. ఏదో వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారంటే మీరు గతాన్ని మర్చిపోయి, గతం చేసినటువంటి తప్పులు మర్చిపోయి ఇప్పుడు చేసినటువంటి మీరే ఘనకార్యాలు చేసినటువంటి లేవో ఆ తప్పును కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కోటయ్య గారు అన్నట్టు పాత తప్పులు ఏదో చేసినారు వాటి గురించి మాట్లాడతారు, వీటి గురించి మాట్లాడతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు
మీరు చెప్పినట్టు తప్పులు అంటున్నారు కదా, మరి తప్పులు చేసినప్పుడు ఎన్నికల్లో చూపిస్తారు కదా, మరి దాన్ని మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడినప్పుడు మీ చరిత్ర, మీరు ఎప్పటి నుండి పుట్టారు, ఎప్పటి నుండి పెరిగినారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగినారు, ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసినారు, ఎక్కడెక్కడ దోపిడీలు చేసినారు, ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసి సర్వనాశనం చేసి వాటన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకుంది. కాబట్టి మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి మేము చెప్పినాము. చెప్పాలని చెప్పలేదు. పుట్టగానే దమ్ముతో పుట్టిన మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క విషయం చెప్పాలి. పుట్టింది దాన్ని గుర్తు పెట్టుకోవాలి తమ్ముడు. సవాల్ చేయండి మరి. కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని కూడా దమ్ముండి ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి బయటకు వచ్చి మళ్ళీ ధైర్యం గురించి ఆయన మీరు పోల్చేట. ఓకే శాంతి ప్రసాద్ గారు. సరే కాదు సోదరా, ఇప్పుడు 2019లో తల్లి వచ్చారు చెల్లి వచ్చారు ప్రచారం చేశారు. నాకు తెలిసి విజయమ్మ గారికి పులివెందుల్లో ఓటు హక్కు ఉంది. ఆమె మొదటి నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకుంటుంది. తన భర్త గారి సమయం నుంచి కూడా ఓటు హక్కు అక్కడ వేస్తూ వచ్చింది. మరి ఈ సంవత్సరం వచ్చి ఓటు హక్కు వినియోగించిందా? తన కుమారుడు పులివెందులో ఉంచున్నాడు కాబట్టి అభ్యర్థిగా అతనికి ఓటు హక్కు వేసింది అని నాకు సందేహం వచ్చింది. కొద్దిగా నా సందేహం తీర్చగలవు. ఎందుకంటే తల్లి చెల్లి ఏమి నువ్వు మాట్లాడావు కదా, కుటుంబాలు తాతలు తండ్రులు తీసావు కదా. నేను సింపుల్ ఒకటే ప్రశ్న ఇస్తున్నా, ఆ తల్లి గాని ఆ చెల్లి గాని వచ్చి పులివెందుల్లో జగన్ రెడ్డి గారికి ఏమైనా ఓటు వేశారా? పోనీ జగన్ రెడ్డి గారికి కాదు, పోనీ ఎవరికైనా ఓట్లు వేయలేదని మీరు కూడా తల్లిని తిప్పుతారు సారా? అంటే అమెరికా ఉన్నట్టు మనకు తెలుసు, అమెరికా నుంచి వచ్చింది. తల్లులు తిట్టాల్సిన అవసరం ఉందా? వాళ్ళ అమ్మమ్మ కూడా ఇవన్నీ అవసరమా? ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు అలాంటి ఏది పడితే మాట్లాడితే ఇదిగో ఇటువంటి వాసనలే వస్తాయి. ఏం మాట్లాడితే ఎవరు ఎక్కడ లాంగ్ అసలు ఆ జాతకాలు తీసిన నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆ వెధమెవడు 100 సార్లు మాట్లాడితే ఒకసారి మాట్లాడాడు, 100 సార్లు మాట్లాడితే ఒకసారి చెప్పు చూపించాడు. ఎందుకు చూపించాడు? రాజకీయ నాయకుడికి చెప్పు చూపించాడు. అందుకనే చెప్పు చూపించాడు. ఆ నాయకుడికి చూపించాడు తప్ప కొట్టలేదుగా. కోరిక వచ్చాడు జగన్ రెడ్డి. ఏదైతే 2019లో ప్రతిపక్ష కోరాడో, ఏదైతే హామీ రాజకీయ నాయకులు చెప్పు చూపించమని పిలిపించాడో, ఆ పిలుపుకు స్పందించాడు పవన్ కళ్యాణ్. దానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏడుస్తారు? అబద్ధాలు చెప్పలేదు, మీలాగా రోజు పార్టీ మారలేదు, మీలాగా పార్టీకి పార్టీకి చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం కట్టుబడి కాబట్టి ఇబ్బందులు మీరు రాష్ట్రంలో పార్టీలే కాకుండా దేశంలో ఉండే పార్టీలు తప్ప వచ్చారని మాకు తెలియదు. సమస్యలు వస్తాయి, ప్రజలు గమనించుకున్నారు కాబట్టి రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. మోహన్ రెడ్డి గారు, రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, సగం క్లారిటీ వస్తుంది. ఇంకొక 3 రోజులు వెయిట్ చేయండి, మొత్తం ఎవరి క్లారిటీ. అంతలోపల మనం ఎందుకు ఓకే బాలకోటి గారు, బాలకోటి గారు. వర్మ గారు, మోహన్ రెడ్డి గారు అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా? అదేంటి ఆ డౌట్? పార్టీలా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు తన్నింది తిట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అందరి మీద రక్షించిన వాళ్ళు, బూతులు పెట్టింది వాళ్ళు, తిట్టించారు, చెల్లెల్ని తిట్టారు, వివేకానంద రెడ్డి గారి యొక్క కూతుర్ని తిట్టారు, వివేకానంద రెడ్డికి ఎంతమంది భార్యలో చెప్పారు, తల్లిని తిట్టింది వాళ్ళ. మళ్ళీ ఇదేంటి సార్, ఏదో ప్రతిపక్ష పార్టీ తిట్టినట్టుగా చెప్తున్నారు. ఈ రోజున మీకు వైసీపీ పార్టీ మీద నమ్మకం లేదని నేనేమనను,
సరే మీరు అన్నట్టుగా విశ్లేషణ ఈవీఎంలో పార్టీ మీరు లీడర్ చేసిన చెప్పండి. అరాచకాలకే రేపొద్దున ప్రజలు ఇచ్చే తీర్పు కూడా ఇదే. మోహన్ రెడ్డి గారు విశ్లేషకులు, మీరు పార్టీ లీడర్లు, లాగా మీరు తల మీద పెట్టుకునే పరిపాలనే త్వరలో చేసుకున్నారు. మీరు కూర్చున్న కొమ్మని నరికారనే మాలాంటి వాళ్ళ ఆవేదన ఆందోళన. మీరు అమరావతి పోలవరం దళితుల యొక్క రాచిరంపాన్ని పెట్టకపోతే ఈ కష్టాలు వచ్చాయి కావు. తప్పనిసరిగా మీరు అన్నట్టు 4వ తారీఖు వరకు చూద్దాము. మీరు టికెట్ రాలేదని మన తెలుగుదేశం చెప్పారు, మీరు టికెట్ రాలేదని మన ఓకే, ఓకే. ఈ రోజు వచ్చి మళ్ళీ వైసీపీని మొదలు ఓకే పెట్టారు. అండి, మీరు ఓకే. ఎక్కడెక్కడ మాట్లాడుతారు సార్, మీరు ఓకే. మాట్లాడేదేదో విశ్లేషకులుగా ఓకే మాట్లాడారు ఓకే సార్. మోహన్ రెడ్డి గారు నేను ముందుగానే చెప్పినట్టుగా ఇంకొక 3 రోజులు వెయిట్ చేయాలి. విజయ్ ఇప్పుడు తల్లి చెల్లి గురించి చెప్తా ఉన్నారు, నేను చెప్తా ఉన్నా. సరే ఇంకెందుకులేండి, అయిపోయింది ఓటింగ్ కూడా అయిపోయాక మళ్ళీ తల్లి చెల్లి వాళ్ళు పిల్లలు అంటారు, మీరేమో తల్లి చెల్లి అంటారు. పోరుగాట అనిలు అదే ఇప్పుడు మొన్న వల్లభనేని వంశీ వెళ్ళి ఎవరిని కలిశారు? పశువుల డాక్టర్ వాడు పంచి ప్రభాకర్ ని కలిశాడా? అంటే వీళ్ళు స్వయంగా షర్మిలారెడ్డి గారిని తిట్టిన వాళ్ళతో సహా ఎవరో వచ్చి కలిసింది మనకు సంబంధం ఉండదు వాళ్ళ దగ్గర మాట్లాడుతా ఉంటే నేను చెప్తానండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి మా పార్టీ లీడర్ గారు చల్లబడబోతా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు, చల్లని గాలులు రాబోతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగబోతా ఉంది. ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.